ధర్మస్థల హిందువులకి జైనులకి కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. శ్రీ మంజునాథ స్వామి ఆలయంతో పాటుగా భగవాన్ బాహుబలి దిగంబర్ జైన్ విగ్రహం కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి. అయితే ఇప్పుడు వేరే అంశం పైన ధర్మస్థల వార్తల్లో ఉంది. అదేంటంటే వందల సంఖ్యలో మహిళలని పిల్లలని నేను పూడ్చిపెట్టాను అంటూ కూడా ఒక శానిటేషన్ వర్కర్ బయటకు వచ్చి చెప్తున్నాడు. తనతో బలవంతంగా ఈ పని చేయించారు, అదేవిధంగా సెక్షువల్ అసాల్ట్ జరిగింది ఈ మహిళల పైన పిల్లల పైన అనేది అతను చేస్తున్న ఆరోపణ. ప్రస్తుతం ఈ అంశం పైన ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈరోజు కొన్ని చోట్ల పరిశీలించినప్పుడు అక్కడ కొన్ని ఎముకలు లభించినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ శానిటేషన్ వర్కర్ అతనే విజిల్ బ్లోవర్ కూడా ఇంచుమించు 15 స్థలాల్ని ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ టీంకి చూపించినట్టుగా చెప్తున్నారు. అక్కడ ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. సో ఈ రోజు ఒక బ్రేక్ త్రూ లభించింది. అయితే ఎవరు ఈ మహిళలు పిల్లలు అందరూ కూడా వందల సంఖ్యలో అదృశ్యం అవుతుంటే ఎందుకు బయట ప్రపంచానికి తెలియలేదు? నిజంగా వీరందరిపైన లైంగిక దాడి జరిగిందా? ఈ విజిల్ బ్లోవర్ ఏవైతే స్థలాలు చెప్తున్నాడో అక్కడ పెద్ద ఎత్తున వీరందరినీ కూడా పూడ్చిపెట్టారా? పూడ్చిపెడితే ఎవరు ఈ పనులకు పాల్పడింది? ఎవరు ఈ శానిటేషన్ వర్కర్స్ తోటి ఈ పని చేయించింది? ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ముందున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా.